ప్రైజ్ లార్డ్. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ మనలో ఆనందం కోసం పరిగెడుతున్నారు. కొంతమంది డబ్బుంటే ఆనందం, పేరు ప్రతిష్టతలు, ఆస్తి అంతస్తులు ఉంటే ఆనందం అని అనుకుంటారు. కానీ ఈవెన్ అవి కలిగి ఉన్న సంపన్నులు కూడా ఆనందంతో లేరు. ఎందుకంటే ఈ ఆనందం అనేది కొన్ని పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది. కానీ వాస్తవానికి దేవుని సమక్షం మీద ఆధారపడి ఉండటం అనేది నిజమైన ఆనందం. కీర్తన 16:11 చూస్తే, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు. అంటే దేవుడి సన్నిధిలో గడిపే సమయం మన హృదయాన్ని నింపుతుంది. ప్రార్థనలో, వాక్య ధ్యానంలో, స్తుతి స్తోత్రం చెల్లించడంలో మన ఆత్మ తృప్తి చెందుతుంది. అందుకు దావీదుని గమనిస్తే ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నాడు. సౌలు అతన్ని చంపడానికి వెంబడించాడు. అయినా దావీదు, నీ రక్షణానందాన్ని నాకు మరలా పుట్టించండి ప్రభువా అని వేడుకుంటాడు. అంటే అక్కడ చూస్తే దావీదు రాజ్యం కన్నా సంపద కన్నా దేవుని రక్షణ ఆనందమే ముఖ్యమైనదిగా ప్రాముఖ్యత ఇచ్చి అలా కోరుకునేవాడు. రెండవది, పరిశుద్ధాత్మ ద్వారా ఆనందం వస్తుంది. గలతీ 5:22 మనం చూస్తే ఆత్మఫలంలో ఒకటి ఆనందంగా మనం గమనించవచ్చు. ఆనందం అంటే కేవలం మనం అది తయారు చేసుకునేది కాదు, దేవుని పరిశుద్ధాత్మ ద్వారా వచ్చే అదొక ఫలం. కాబట్టి మనం దేవునితో సన్నిహితంగా ఉంటే మన ఆత్మ ఆనందం కలుగుతుంది, ఆత్మలో ఆనందిస్తాం. పౌలుశీలని మనం గమనిస్తే వాళ్ళు ఎటువంటి తప్పు చేయనప్పటికీ జైల్లో ఉంచబడి, బంధింపబడి, కొట్టబడి, హింసించబడ్డారు. అయినను వారు రాత్రి అలసిపోయి నిద్రపోక ఏం చేశారు? పౌలు శీలలు ప్రార్థించుచు దేవుని స్తుతించురి అని ఉంది. కాబట్టి బాధల్లో కూడా వారు ఆనందంతో ఆయన స్తుతించారు. ఎందుకంటే వారి ఆనందం పరిస్థితుల వల్ల కాక ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా జరిగింది. 3, దేవుని వాక్యంలో ఆనందం ఉంది. ఇర్మియా 15:16 చూస్తే, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, నీ మాటలు నాకు సంతోషమును, నా హృదయమునకు ఆనందమును కలుగచేసి ఉన్నాయి. అంటే మన హృదయం దేవుని వాక్యంతో నింపబడి ఉన్నప్పుడు మనలో ఉన్న ఆందోళన, భయం, సందేహం పోతుంది, ఆనందం పెరుగుతుంది. మనకు తెలుసు, మన నిత్య జీవితంలో చాలా కోల్పోయిన సందర్భాల్లో నిరాశలో పడతాం. కానీ ప్రతిరోజు వాక్యం చదువుతూ, ప్రార్థన చేస్తూ, దేవుని మీద ఆధారపడ్డామనుకోండి, కొద్ది రోజుల్లోనే దేవుడు మనం చేస్తున్న ప్రార్థనని జ్ఞాపకం చేసుకొని సమస్యలన్నింటినీ తీసివేసి ఆనందాన్ని కలగచేస్తాడు. దేవుడు మనకిచ్చిన రక్షణలో కూడా ఆనందాన్ని కలిగి ఉండాలి. లూకా 10:22 మీ పేర్లు పరలోకమందు రాయబడి ఉన్నవని సంతోషించుడని వారితో చెప్పాను. అంటే మన జీవితంలో రక్షింపబడ్డం అనేది వాస్తవం, అదే నిజమైన ఆనందం కూడా. కాబట్టి యేసుప్రభు మన పాపం నిమిత్తము ఆయన శిలువపై మరణించాడు, అది మనకు తెలుసు. అది ఆ ప్రేమను గ్రహించినప్పుడు మన హృదయం సంతోషంతో, ఆనందంతో నిండిపోతుంది. బైబిల్లో కూడా తప్పిపోయిన కుమారుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోయి పాపంలో పడిపోయి అన్నిటినీ కోల్పోయాడు. కానీ తిరిగి మరలా తండ్రి వద్దకు వచ్చినప్పుడు అక్కడ తీర్పు, శిక్ష లేదు, ఆనంద వేడుక జరిగింది. ఆనందం మాత్రమే అక్కడ, రక్షణ ఆనందం కనబడుతుంది. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకొని, ప్రభువా ప్రతిరోజు మీ సన్నిధిలో గడపాలి, పరిశుద్ధాత్మకు లోబడాలి, వాక్యాన్ని ధ్యానించాలి, కృతజ్ఞతతో జీవించాలి, రక్షణను గుర్తు చేసుకుంటూ ఉండుటకు మీరు సహాయం చేయమని ప్రార్థన చేసుకొని మన జీవితాన్ని ఆనందంతో గడుపుకోవాలి. ఆమేన్.